హలో నమస్తే, వెల్కమ్ టు మై ఫేవరెట్ ఛానల్ డియర్ శీర్షిక. ఈ రోజు ఒక బ్యూటిఫుల్ మోరల్ స్టోరీతో మీ ముందుకి వచ్చేసాను. సో ఆ మోరల్ స్టోరీ అంటే చూడాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ షో డియర్ శీర్షిక. అంతకంటే ముందు తెలుసు కదా, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ డియర్ శీర్షిక. నాగావళి నది తీరాన ఆనంద మహర్షి అక్కడే ఆశ్రమాన్ని నిర్మించుకొని కొంతమంది శిష్యులకు విద్యా బుద్ధులు నేర్పిస్తూ అక్కడే జీవనం సాగిస్తూ ఉండేవారు. ఆయన రోజు సాయంత్రం దగ్గరలోని శివాలయానికి వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఆయన చెప్పే సంగతులు చాలా ఆసక్తికరంగా ఉండడంతో చుట్టుపక్కల గ్రామస్తులందరూ అక్కడికి సమయానికి చేరుకునేవారు. ఒకరోజు ఆయన ఉపన్యాసం ఇస్తూ ఉండగా నలుగురు శిష్యులు ఒక వ్యక్తిని మోసుకొని వచ్చారు. అతని బట్టలన్నీ తడిసి ఉన్నాయి. ఇతను నదిలో కొట్టుకపోతుంటే రక్షించి తీసుకొచ్చాం గురుగారు అని అంటారు. అతనికి కొంచెం సేపు సేద తీరాక, నదిలో ఎలా పడిపోయావు నాయనా అని అడుగుతారు స్వామీజీ. పడిపోలేదు, కావాలని దూకాను. నా జీవితంలో అన్ని కష్టాలే, ఏ పని చేసినా కలిసి రాలేదు. చివరకు నా భార్య పిల్లలను కూడా పోషించలేక జీవితంపై విరక్తితో చనిపోదామని ఇలా చేశాను అని అంటాడు. అంతా విన్న స్వామీజీ, సరే బాగా నీరసంగా ఉన్నావు కాబట్టి ఈ పండును తిను అని ఒక సీతాఫలాన్ని ఇచ్చారు. ఆ వ్యక్తి ఆవురావురమంటూ ఆ పండును తినేశాడు. స్వామీజీ అతడి వైపు ప్రశాంతంగా చూస్తూ, పండంతా తినేశావు కానీ గింజలు మాత్రం ఉమ్మేశావేమిటి అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న విన్న జనమంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. అప్పుడు ఆ వ్యక్తి పకాలమని నవ్వి, గింజలు తినడానికి పనికిరావు కదా స్వామి, అందుకే ఉమ్మేశాను అని అంటాడు. మరి గింజలు అడ్డొస్తున్నాయని పండు తినడం మానుకోలేకపోయావా అని మరొక ప్రశ్న వేశాడు స్వామీజీ. ఇంత తీయగా ఉన్న పండుని గింజల కోసం ఎవరైనా వదులుకుంటారా స్వామి, మీరు మరీ విడ్డూరంగా అడుగుతున్నారే అని అంటాడు ఆ వ్యక్తి. అప్పుడు స్వామీజీ నవ్వి, జీవితం కూడా ఈ సీతాఫలం లాంటిదే. గింజలు తొలగించుకుంటూ పండు తిన్నట్లే కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని అనుభవించాలే గాని ఇలా మధ్యలోనే ఆపేసుకుంటామా అని అన్నారు స్వామీజీ. అప్పుడు ఆ వ్యక్తి సిగ్గుపడి, నిజమే స్వామి, ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పని చేయను, కాయ కష్టం చేసుకొని బతుకుతాను అంటాడు. ఇదంతా చూస్తున్న గ్రామస్తులందరూ ఆనందంతో చప్పట్లు కొడతారు. దీన్ని బట్టి మనకేమర్థమైంది అంటే, మన జీవితంలో కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి, కానీ మనం ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలి తప్ప జీవితాన్ని అక్కడితో ఆపేయకూడదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ డియర్ శీర్షిక. సైనింగ్ ఆఫ్, బై బై.